నమస్తే అండి అందరికీ. ఈరోజు మనం ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ చిట్టుబాబు గారితో ఉన్నాము. సో ఇప్పుడు మన సమాజంలో జరుగుతున్న కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడదాం ఈరోజు. సార్ నమస్తే. సార్ నమస్తే. సో ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్లో కావచ్చు, ఎక్కడ చూసినా ఒకటే వినిపిస్తుంది. ప్రణీత్ హనుమంత్ అనే ఒక పనిమంతుడు అని ఒక యూట్యూబర్ ఒక తండ్రి కూతురు గురించి అసలు మాటల్లో చెప్పలేము ఇంకా దాన్ని అంత గలీజ్గా మాట్లాడినావు. సో ఆయనకు సంబంధించి మన గవర్నమెంట్ కావచ్చు, సమాజం కావచ్చు, ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకోలేదు, ఎందుకంటే చట్టంలో వాళ్ళని కఠినంగా శిక్షించే సెక్షన్స్ లేవు. ఇప్పుడు అమెరికాలో ఇలాంటిది జరిగితే గతంలో 3 నెలల క్రితం ఒక అమ్మాయి చైల్డ్ అబ్యూస్ చేశారని 9 ఏళ్ళు జైలు శిక్ష చేశారు. అది సో అలాంటి కఠినమైన శిక్షలు వేయటానికి మన దగ్గర చట్టంలో మార్పులు చేయాలి. మార్పులు చేస్తే కానీ ఇలాంటి ఎదవలు, ఇలాంటి సన్నాసులు, ఇలా బుద్ధిహీనులు, ఇలా మూర్ఖులు ఆగుతారు. లేకపోతే వాడికి ఏముంది, ఇప్పుడు వచ్చింది అల్లరైంది, వాడికి ఏముంది, వాడిని ఏం చేస్తారు? వాడు యూకేలో ఉన్నాడు. యూకేలో కేసు వేయాలి తప్పితే ఇక్కడ వాడిని కేసు వేయడానికి ఏమీ లేదు. వాడిని ఒకవేళ ఇక్కడికి వచ్చినప్పుడు అరెస్ట్ చేశారు, 2 రోజుల్లో బెయిల్ వస్తుంది. అంతకన్నా బాధితులు కంప్లైంట్ ఇస్తారా? ఇప్పుడు నేను కంప్లైంట్ ఇచ్చాను అనుకోండి, నేను అదే ఎంక్వైరీ చేస్తాను. ఏంటి ఎట్లా అంటే కత్తికి లేదు దొరద, కథకు లేదు దొరద, కత్తికి ఎందుకు అనుకోండి. అసలు వాళ్ళు బాధితులు ఎవరో వాళ్ళు కదండి కంప్లైంట్ చేయాలి. మీరు చేస్తే ఎట్లా బాధితులు ఎవరు? వాళ్ళు రారు బయటికి. వాళ్ళు ఎందుకు రారంటే అసలే అలరైంది, ఇంకా కుటుంబం మొత్తం అలరవుద్దని వాళ్ళు రారు. సో ఇది యూట్యూబర్స్కి, ఇలాంటి దరిద్రులకి అవకాశం, ఇలాంటి దరిద్రులు ఎస్కేప్ అవడానికి అవకాశం. సమాజంలో మనం ఇలాంటి ఎదవులు పుట్టుకు రావడానికి మనమే కారణం. సమాజం అంటే ఎవరో కాదు, నువ్వు నేను మనం అందరమే సమాజం. మనం మోరల్ సైన్స్ అనేది తల్లి ఒడి బడిలో మొదలవ్వాలి. మన సమాజంలో తల్లి ఒడిలో లేదు, బడిలోనూ లేదు మోరల్ సైన్స్ అనేది. ఇది మంచి, ఇది చెడు అని చెప్పి ఎంతసేపు పిల్లల్ని ర్యాంకులు ఏమొచ్చినాయి అట్లాగూ తోలటం తప్పితే బట్టి సిస్టమ్, వాళ్ళ ఈ ర్యాంక్ వచ్చింది, ఆ ర్యాంక్ వచ్చిందని ర్యాంక్ రాకపోతే పిల్లలు తినటం, ఈ పద్ధతి తప్పితే పిల్లలు మనుషులుగా తయారు చేయట్లా. చిన్నప్పుడు మా స్కూల్స్లో నాన్ టైలర్ ఉండేది. నాన్ టైలర్ అంటే ఈ నీతి వాక్యాలు, ఇది మంచి, అది మంచి, ట్రాఫిక్ వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలి, ఇలా ఉండేవి. ఆ విధానాలు పోయింది. వాళ్ళు ఎంతసేపు డబ్బు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు పిల్లలు పట్టించుకోవట్లేదు. పిల్లలు ర్యాంక్ వచ్చిందా, ఉద్యోగం వచ్చిందా, ఇల్లు లోన్ తీసుకుని ఇల్లు కూడా, వీటి మీద కాన్సన్ట్రేషన్ తప్పితే పిల్లడు ఒక మనిషిగా తయారవుతున్నాడు అనేది మన సమాజంలో లేదు. అది మన తప్పు, సమాజ తప్పు. ఈ సమాజంలో ఇలాంటి లేదు. నిన్న ఆ తండ్రి అతను ఏమనాలి, ఆ మనిషిని పశువు అనాలా, 2 కాళ్ళ జంతువు అనాలా? ఆ తండ్రి వీడు చేయటం ఒక తప్పు అయితే వాళ్ళ తండ్రి ఏమంటున్నాడంటే, వాళ్ళ అమ్మాయేమో హనుమంతు వాళ్ళ అమ్మాయేమో సైకియాట్రిస్టు, వాళ్ళ నాన్నేమో ఐఏఎస్ ఆఫీసర్. ఆ ఐఏఎస్ ఆఫీసర్ కంటే ఆయన అంటాడు, నా కొడుకు కూతురు ఇద్దరు కూడా యూట్యూబర్స్ బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారు అని సర్టిఫికేట్ ఇస్తున్నాడు. బుద్ధి ఉందా మనిషికి? ఆయనకు ఆయన కూతురికి ఇట్లా ఎవరైనా అంటే అదే మనిషికి బుద్ధి ఉందా అసలు ఆ మాట అంటానికి? అతను 20 చూశాను అతను ఆ పిల్లడు, అన్ని దౌర్భాగ్యపోయి వాటిని బాగా చేస్తున్నాడు, బ్రహ్మాండం చేస్తున్నాడు. ఆ తండ్రి సర్టిఫికేట్ ఇస్తాడంటే వాడు అసలు మనిషేనా? ఐఏఎస్ ఆఫీసర్ ఎలా అయ్యాడు ఏంటి? ఇలాంటి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అయితే ప్రజలకు ఏం చేయగలరు? ఇలాంటి దౌర్భాగ్యం. వీడు అలాంటి తండ్రి ఉన్నప్పుడు ఇలాంటి కొడుకునే ఉంటాడు అంటేగా తప్పురా, ఇలాంటి ఇదేం పనిరా అని ఆలోచన తండ్రి పోయి బ్రహ్మాండంగా చేస్తాడు నా కొడుకు, ఇంకా వాడు రెచ్చిపోతాడు కదా. అది దౌర్భాగ్యపు స్టేట్మెంట్ లాగా. అందుకే చెప్తాను, మనిషికి జంతువుకి తేడా ఏంటంటే అమ్మా, జంతువుకి 6th సెన్స్ లేదు, ఇంగిత జ్ఞానం ఉండదు. ఇంగిత జ్ఞానం లేక అది ఏం చేస్తాడు, జంతువు తనకు జన్మనిచ్చిన తల్లితోటి సంభోగం చేస్తుంది. వాళ్ళకి తెలియదు, వాటికి ఆ ఇంగిత జ్ఞానం 6th సెన్స్ లేదు. భగవంతుడు మనిషికే ఇచ్చాడు 6th సెన్స్, జంతువులకు ఇవ్వాల. అందుకని వాటికి ఈ విచక్షణ లేదు. ఆ విచక్షణ మనకు మనిషికి ఇచ్చిన 6th సెన్స్ నశించింది అనుకో, ఆ మనిషి ఎవరితో సమానం? 2 కాళ్ళ జంతువుతో సమానం. ఈ లబ్బడి కొడుకు, ఈ సన్నాసి, దౌర్భాగ్యుడు, ఈ మానసిక కుష్ఠరోగియుడు, ఈ హనుమంతు వాడి ఫ్రెండ్స్, వాళ్ళు 2 కాళ్ళ జంతువులతో సమానం.
వాళ్ళ సిగ్గు శరం మాన అభిమానం లేని జన్మలాళ్ళు వాళ్ళు కుక్కలాగా తల్లితోటి కూడా సంభోగం చేసే దౌర్భాగ్య మనస్తత్వం, అందుకని ఇలాంటివి రాయగలరు. ఒక తండ్రి కూతుర్ని సరదాగా స్నానం చేయించటం, సరదాగా ఆ బెల్ట్ తీసి బెల్ట్తో ఉయ్యాలు వేసుకోవడం, దీన్ని బెల్ట్ తీయగానే ఫ్రీ చేసి ఇందుకు సిద్ధమవుతున్నాడు అని అన్న అంటే వాడు ఏమన్నా మనిషి అసలు అన్నం తింటున్నాడా, కడుపుకి పెంట తింటున్నాడా రోజు పొద్దున్న లేచి? వాడిని ఏమనాలి? వాడిని అరికాలు చెప్పు తెగేదాకా కొట్టాలి. ఇలాంటి వాడిని నడు రోడ్లో నుంచోబెట్టి చెప్పు తెగేదాకా కొట్టి ఉమ్ముల వర్షం కురిపించి అశుద్ధంతో అభిషేకం చేస్తే కానీ బుద్ధి రాదు ఇలాంటి వాడు. అది వాడు యూకేలో ఉన్నాడు, ఇక్కడ లేడు. వాడిని ఏం చేయగలం మనం? చట్టం ఏం చేయలేదు. అందుకనే ఇవాళ ఏదో సాయిధరం తేజ్ ట్వీట్ చేశాడు, దాంతో ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇది జరుగుతున్న ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళకంటూ మీకంటూ సైబర్ యాక్షన్ ఒకటి ఉంది. మీరు అబ్జర్వ్ చేయరా? మీ డ్యూటీ కదా, ఏమొస్తున్నాయి ఏమిటి మీరు అబ్జర్వ్ చేయరా? ఎవడో కంప్లైంట్ ఇస్తేనే, ఎవడో ట్వీట్ చేస్తేనే అప్పుడు రియాక్ట్ అవుతారా? మీ బాధ్యత కాదా అది? అందుకని వీళ్ళు చెయ్యరు. వీళ్ళ దగ్గర ఎందుకు చెయ్యరంటే ఏముందండి, పట్టుకుని ఏం చేస్తాం, ఎవడు బాధితుడు ఎవడో రిపోర్టుకు రాడు, మేమేం చేయాలి అని వీళ్ళు అంటారు. సో అందుకని టోటల్గా ఇది సమాజంలో మార్పు వస్తేనే వాడికి ఫ్యాన్స్, ఆ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఏమనాలి? ఇలాంటి దౌర్భాగ్యం చేసిన వాడికి ఫ్యాన్స్ వ్యూవర్స్ ఉంటే ఇంకా వాడి ఎట్లా మన సమాజాన్ని ఎవరిని అనాలి? వాడికి వ్యూవర్స్ దాన్ని లైక్ కొట్టే వ్యూవర్స్ లేరనుకో, వాడు చేయడు కదా. నువ్వు లైక్ కొడుతున్నావు అంటే ఆ లైక్ కొట్టేవాడిని ఏమనాలి? ఒక రకంగా మనమే ఎంకరేజ్ చేస్తున్నాం. సో తప్పు వాడి మీద కాదు, ఈ సమాజం మీద తప్పు లేదు. సమాజంలో మార్పు రావాలి, సమాజంలో మోరల్ వాల్యూస్ మీద విలువ పెరగాలి. ఆ విలువలు పెరగనంత కాలం ఇలాంటి దౌర్భాగ్యాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి తండ్రులు ఉంటానే ఉంటారు, తండ్రులు మెచ్చుకునే తండ్రులు మళ్ళీ వీడిని. నాకు వీడు చేసిన దానికన్నా వాళ్ళ తండ్రి మీద ఇంకా కోపం వస్తుంది. గతంలో తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎట్లా పెంచితే వాళ్ళు అట్లా పెరుగుతారు. వాళ్ళ తల్లిదండ్రులను తిట్ట ముందు బిగినింగ్లో వాళ్ళ తల్లిదండ్రులను తిట్టడం ఎందుకులే, పాపం వీడు చేసి తప్పుకు వాళ్ళని అంటాం ఎందుకులే, మనం అది తప్పు చేయకూడదు, వాడు చేసి తప్పే మనం చేయకూడదు అని ఆగాను. వాడు అతని స్టేట్మెంట్ చూసినాక కడుపు మండిపోయింది. నా కొడుకు కూతురు ఇద్దరు యూట్యూబర్సే, వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు అన్న స్టేట్మెంట్ ఇన్నాక రగిలిపోయింది. వీడెవడరా, వీడు తండ్రి, వీడు మనిషి, వీడు అని అసలు తండ్రికి చెప్పాల్సిన మాటలు అసలు మాట్లాడి బుద్ధి చెప్పాలని. అంత కొడుకు తప్పు చేశాడు, తప్పు చేసినందుకు క్షమించండి, ఏదో తెలియజేశాడు, ఇలాంటి జరగకుండా నేను చూసుకుంటానని చెప్తే వాడు తండ్రి. వీడు అసలు అందుకని వాడితో పాటు ఇంకో నలుగురు ఉన్నారు. ఆ గ్యాంగ్ అంతా అమ్మ బాబుకు పుట్టారా వాళ్ళు, నాన్న సంతకెళ్తే ఆ పక్కింటోడికి పుట్టాడో తెలియదు. ఇలాంటి నీచం బతుకులేవు. అలా వాళ్ళ జన్మలు అలాంటి నీచం జన్మలు అయితేనే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఒక సజావైన జన్మ, సజావైన పుట్టిక, సజావైన జీవనం అనుకోమ్మా, ఇలాంటివి రావు. నీకు నాకు ఎందుకు రావు? సజావు పుట్టుక, వాడి పుట్టుకే ఒక దౌర్భాగ్య పుట్టుక అయ్యి ఉంటుంది. ఎవడికో 10 మందికి పుట్టినవాడు అయ్యి ఉంటాడు, లేకపోతే నాన్న సంతకు పోతే పక్కింటోడికి పుట్టినవాడు ఉంటాడు. ఇలాంటి దౌర్భాగ్యులు అయితేనే అలాంటివి ఎంజాయ్ చేస్తారు. వాడు నల్ల షర్ట్ వేసుకుని వాడు ఉన్నాడు ఆ దీంట్లో,